ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో రోజుకో భూ వివాదం వెలుగులోకి వస్తోంది. రైట్, డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో రోజుకో భూ వివాదం వెలుగులోకి వస్తోంది. బడి గుడి అని కూడా చూడకుండా ఖాళీ స్థలం కనిపిస్తే కనుక చాలు అక్రమార్కులు రాత్రికి రాత్రే కబ్జా చేసేస్తున్నారు. రేణిగుంటలోని రాజేశ్వరి దేవి జ్ఞానపీఠ ఆలయ నిర్మాణం కోసం కేటాయించారు. అయితే ఆ ఖాళీ స్థలంపై కబ్జాదారులు కన్నేశారు. చివరకు జ్ఞానపీఠం స్వామీజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశాంతమైనటువంటి తిరుపతిలో కబ్జాదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్న జ్ఞానపీఠ స్వామీజీతో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. తిరుపతి పుణ్యక్షేత్రం ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. ఇలాంటి పుణ్యక్షేత్రంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలు మొదలుకొని అన్ని రకాల సంస్థలు తమ కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసుకోవాలని తహతహలాడుతుంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో భూ వివాదాలు ఎక్కువ అవుతున్న క్రమంలోనే ఒక స్వామీజీ, ఆశ్రమానికి పరిమితమైన స్వామీజీ, మూర్తి స్వామీజీ అనేసి రాజరాజేశ్వరి జ్ఞానేశ్వరి ట్రస్ట్ సంబంధించినటువంటి స్వామీజీ తమకు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా కూడా ఆలయ పరిరక్షణతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలోనే ఇంతో అంతో పైసా కూడబెట్టి కొన్నటువంటి స్థలం ఇవాళ వివాదాలకు నిలయమైంది. నిజంగా స్వామీజీ స్థలాన్ని కొన్నారా ఏంటి, ఎందుకు వివాదంగా మారింది? తిరుపతిలో భూ వివాదాలు రోజు రోజుకి పెచ్చిమీరుతున్న క్రమంలోనే ఇవాళ స్వామీజీలు కూడా ఈ వివాదాల ఊబిలో కూరుకుపోతున్నారా అనే భావన సర్వత్రా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు స్వామీజీ మనతో ఉన్నారు. కోతవేట దూరంలోనే, అంటే టీటీడీ పరిపాలనా కార్యాలయం కోతవేట దూరం, అలాగే కపిలతీర్థం సమీపంలో ఒక ఆధ్యాత్మిక నిలయంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇవాళ భూ వివాదం అలజడికి కారణమైంది. దానికి సంబంధించిన మరింత సమాచారం స్వామీజీ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. ఇవాళ ఎందుకు భూమి మీరు కొన్నారు అంటున్నారు, ఆ పక్క ఏంటంటే లేదు కొనింది కాదు అంటున్నారు, ఏంటి, ఎందుకు గొడవ అవుతుంది, ఏంటి స్వామి? సార్ నమస్తే. ప్రైమ్ టీవీ ప్రేక్షకులకు అందరూ నమస్కరిస్తూ, ఈరోజు తిరుపతి ప్రపంచ వ్యాప్తంగా పుణ్యక్షేత్రమైన మన ఆధ్యాత్మిక నగరమైంది. ఇది మీరు అన్నట్టు మాది 16 దేశాలు నా ఆశ్రమాలు శ్రీ రాజరాజదేవి జ్ఞానపీఠ నిర్మించాను. మారిషస్ దేశంలో 22 ఆలయాలు నిర్మించాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇన్ని దేశాలు నేను ఆలయాలు కట్టాము, నిర్మాణాలు చేశాం. బట్ ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఎదుర్కొంటూ ఉండేది ఈ భూ కబ్జా. దాంట్లో మేము ఆధ్యాత్మిక వ్యక్తులు, మేము ఒక సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాల్ని మేము విస్తరించే వ్యక్తులు. మేము మన 35 దేశాల నుంచి 140 మంది ఫారినర్స్ మా ఆశ్రమానికి వచ్చారు. ఇంత మా ఆధ్యాత్మికాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే వ్యక్తులు మేమైతే ఈ ఒక భూమి కపిల్ తీర్థం దగ్గర ఉండే ఈ ఒక భూమిని ఇది 89లో బీబీ జాన్ అనే ఒక ఆమె సుబ్బరాజు మున్రాజుకి అమ్మినారు. సుబ్బరాజు మున్రాజు దగ్గర నేను కొన్న రిజిస్టర్డ్ భూమి ఇది నా డాక్యుమెంట్. ఇది నేను 2011 నా రిజిస్టర్డ్ అయింది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని ఆల్రెడీ కోర్టులో నాకు కొంచెం చిన్న రోడ్డు దారి అబ్జెక్షన్ పెడితే నేను కోర్టులో దీన్ని ఆల్రెడీ 2013లో మేము కోర్టుకు వేసాం. కోర్టులో ఎస్ఎన్ నెంబర్ కూడా అయింది. కోర్టులో జరుగుతూ ఉంది. కోర్టులో జరుగుతూ ఉండేది వాళ్ళు ఎవరు కోర్టుకు అటెండ్ కాకుండా ఈరోజు ఉన్నట్టుండి రాత్రి భూమి మాదిలో ఉంది అని వచ్చేస్తే నేనేమన్నా ఇందులో మాకు ఏదైతే అప్పుడు నాన్ లేఅవుట్, ఇది 89-90 ప్రాంతం నాన్ లేఅవుట్ అప్రూవ్డ్ భూమి కాబట్టి ఫ్లాట్లు డివైడ్ చేశారు. దాంట్లో ఆల్రెడీ రోడ్డుకు ఒక 60 అంకణాలు దారి ఉంది విస్తరణ. అది డికేట్ భూమి వస్తుంది. మిగతాంతా మేము రిజిస్టర్డ్ భూమి. ఆ భూమి కబ్జా చేశారు. ఆ భూమి కోసం, రోడ్డు కోసం నేను కోర్టుకు వేశాను. ఇప్పుడు నా భూమి పక్కన వంశీకృష్ణ అనే అతను కూడా కొన్నాడు. నేను ఒకటే కాదు, వంశీకృష్ణ అనే ఒక వ్యక్తి, ఆయన హైదరాబాద్ వాసి, ఆయన కూడా కొన్నాడు. ఆయనది నాది కూడా కలిపి కబ్జా చేసేసారు సార్. అందువల్ల ఈ ఒక తిరుపతిలో ఇది మరీ దారుణంగా ఉంది. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఎస్పీ గారికి పెట్టుకున్నా, విన్నపించుకున్నా, డిపార్ట్మెంట్ రక్షణ కోరాను. ఎంఆర్ఓకి నేను ప్రత్యేకంగా ఇస్తే 2018 ఎంఆర్ఓ గారు సర్వే రిపోర్ట్ ప్రకారం నాకు ఆల్రెడీ మాది ల్యాండ్ ఉందని ఇచ్చారు, నాకు దారి చూపించారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి మేము పెట్టుకుంటే
అసలు మా స్థలమే లేదు, మాకు కనపరచడం లేదని చెప్తే ఇది ఎంత అసలు విడ్డూరంగా ఉంది. నా స్థలం కనపడలేదంటే ఇంకెక్కడ వెళ్ళిపోయింది? 25 సంవత్సరాలుగా ఎవరు చేపెట్టకుండా ఈ రోజు ఎందుకు ఉన్నట్టుండి భూ కబ్జా జరిగింది? 20 సంవత్సరాలు వాళ్ళకి బలం ఉంటే కట్టుకోండొచ్చు కదా. 20 సంవత్సరాలు ఖాళీగా ఉండదు, ఈ రోజు కట్టుకున్నారు. అంటే ఇది భూ ఆక్రమణలకి కొంతమంది నాయకుల అండదండలు ఏం జరుగుతోంది? ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు అండదండలు చూసుకొని వీళ్ళు విరవీగుతూ ఉన్నారు. నాకు అది కావాలా, నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఒకవేళ అంటే ఈ ల్యాండ్ ఇష్యూ సంబంధించి ప్రభుత్వం పరిష్కరించకపోతే రెవెన్యూ అధికారులు, దీంట్లో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తు మీరేం చేస్తారు? ఆల్రెడీ నాది 16 దేశాల నా ఆశ్రమాలు ఉన్నాయి. భారతదేశ సాధు సంతత్ పరివార్ వాళ్ళు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ గ్రూప్లో నేను వన్ ఆఫ్ ద మెంబర్ని. నాకు సెంట్రల్లో అయోధ్య రామ జన్మభూమి దీంట్లో నేను వన్ ఆఫ్ ద పర్సన్ని. ఆ అయోధ్య వాళ్ళు కూడా ఇది ఒక మెసేజ్ వెళ్ళింది నాకు. చాలా అనేక మంది పీఠాధిపతులు ఫోన్లు చేస్తున్నారు. ఇది నాకు త్వరగా పరిష్కరించకపోతే 400 మంది స్వామీజీ, సన్యాసులు, పీఠాధిపతులు అందరూ వచ్చి ధర్నా కూర్చుంటాం, శాంతియుతంగా ధర్నా కూర్చుంటాం. ఇది ఎందుకంటే హరికృష్ణ అనే వ్యక్తి నన్ను దుష్భాషలాడుతూ, గోపీనాథ్ కూరగాయల గోపీనాథ్ అనే కాంట్రాక్టరు నన్ను బెదిరిస్తూ నీ అంత చూస్తామన్నాడు. హరికృష్ణ అనే అతను బూతులు తిట్టిన వీడియోలు కూడా ఉన్నాయి, బెదిరించిన వీడియోలు ఉన్నాయి. నేను మీడియా కూడా అది అందిస్తాను. నాకు అంటే ఒక స్వామీజీని రారాపోరా అనే అంత ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే సిపిఎం పార్టీ పేరు పెట్టుకుంటే అన్న మాత్రాన అంత దౌర్జన్యాలు చేసేయచ్చా? అంటే సామాన్య ప్రజలకి న్యాయం లేదు, నాలాంటి ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా లేదా? అంటే సిపిఎం అనే పార్టీ మేము గౌరవిస్తాం. మీరు సిపిఎం పార్టీ పెట్టుకొని ఇన్ని అన్ని ఇతర భూముల ఆక్రమణగా దోచుకోవడం మీ సిపిఎం పార్టీ అంటే ఒక ఉద్దేశం ఉంది, ఒక న్యాయం ఉంది, దాని మీద గౌరవం ఉంది. ఈరోజు సిపిఎం పార్టీ అంటే ప్రజల కోసం పనిచేసే పార్టీ ప్రజలతో దోచుకునే పార్టీ అయిపోతుందా? నేను ప్రశ్నిస్తున్నా. సిపిఎం నాయకులందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాలాంటి జోలికి రావద్దండి. మేము సనాతన ధర్మం వైపు వెళ్ళేవాళ్ళం. దేశ విదేశాల ఆశ్రమాలు నిర్మించాం, అక్రమంగా మేము సంపాదించలేదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు ఈ ఆస్తి భూమి మేము ఇప్పుడు మఠాన్ని కట్టాను, ఈ మఠం నాది ఆస్తి కాదు, గుడి కట్టాను, గుడి ఆస్తి కాదు. నేను గుడి నేను అమ్ముతా అంటే ఎవరు వచ్చి కొనరండి. అది నా శిష్య పరంపరలో ఎవరున్నారో వాళ్ళు దాన్ని వాళ్ళు పరిరక్షిస్తారు, అంతేగాని ఇది అమ్ముకునే ఆస్తి కాదు. అలాంటిది మా సాధు సంతతి పరివార భూములు పెరుక్కొని మీరేం సాధిస్తారు? ఇప్పుడు మీకు ఇంత పరపతి ఉంది, అంటే దేశ విదేశాల్లో కూడా ఆలయాలు నిర్మించిన గొప్ప ప్రావీణ్యులు. అయితే ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కలవడం పెద్ద కష్టం కాదు. ముఖ్యమంత్రి దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా? తప్పకుండా సార్. నేను ఆల్రెడీ లోకేష్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. నన్ను రమ్మని చెప్పి ఆహ్వానం కూడా పంపించారు. నేను త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తున్నా. అదేవిధంగా సనాతన ధర్మ రక్షకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మెసేజ్ వెళ్ళింది. అక్కడి నుంచి కూడా నన్ను రమ్మంటున్నారు. నేను త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నా. ఇదే కాకుండా నాకు సెంట్రల్లో ముఖ్యమైన కీలకమైన వ్యక్తి నాకు ఫోన్ చేశారు, వీడియో చూసి ఏం జరుగుతుందని అన్నారు. ఇది కానీ ఇక్కడ పరిష్కరించకపోతే నేను సెంట్రల్లోకి వెళ్ళి నేను నా విన్నపం, ఎందుకంటే నాకు అక్కడ కూడా ఈ సాధు హిందూ పరిషత్ అంటే మోడీ గారు వచ్చిన తర్వాత మా విదేశాల్లో మా గౌరవం పెరిగింది. మా సాధువులకి చాలా ప్రఖ్యాతమైన స్థానాన్ని ఇస్తున్నారు విదేశాలు, యూరోప్ గడ్డలో. అందువల్ల మోడీ గారు దగ్గరలో ఉండే వ్యక్తులు కూడా నా దగ్గరికి మెసేజ్ వచ్చింది. నేను ఇక్కడ నాకు పరిష్కరించకపోతే నేను ఖచ్చితంగా పై సెంట్రల్లోకి వెళ్ళి కూర్చుంటున్నాను సార్. ఇది ప్రధానంగా అంటే తిరుపతి పుణ్యక్షేత్రంలో భూమి విలువ పెరగడంతో కబ్జాదారులు విపరీతంగా కబ్జా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాంట్లో మన తేడా లేకుండా వ్యవహరిస్తూ వస్తున్నారు. సాక్షాత్తు స్వామీజీలకు సంబంధించినటువంటి భూమిని సైతం లాక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే లోకేష్ దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. రాష్ట్ర స్థాయిలో న్యాయం జరగకపోతే తాము కేంద్రం కూడా సంప్రదిస్తామని చెప్పి కూడా పేర్కొన్నారు. అయితే ఇది ఏ మేరకు తిరుపతి పుణ్యక్షేత్రంలో భూ సమస్యల పరిష్కారానికి స్వస్తి పలుకుతుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. విడుదల రామకృష్ణ, రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.